హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎర్రగడ్డల కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా ఈజీగా ఉంటుంది, చూసి ట్రై చేయండి. ముందుగా ఎర్రగడ్డల కారానికి కావాల్సినవి చూద్దాం. ఇలా చిన్న ఎర్రగడ్డలు, అలాగే తెల్లగడ్డలు, మిరియాలు కొద్దిగా, ఒట్టిమిరపకాయలు, అనపప్పు అరకప్పు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఇలా సన్నగా తరిగి పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకొని చిట్లనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తెల్లగడ్డలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కారానికి సరిపడా ఒట్టిమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు అనపప్పును కూడా యాడ్ చేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ అనపప్పు 70% ఉడికే వరకు వేయించుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 70% వరకు ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు గుత్తితో కచ్చా పచ్చాగా ఏనుపుకుందాం. ఇంతేనండి, సింపుల్గా ఎర్రగడ్డల కారం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్రగడ్డల కారం అన్నంలోకి, ముద్దలోకి చాలా బాగుంటుంది.